హరే కృష్ణ. ములక్కాడతో 2 రకాల రెసిపీస్ చేయడం చూపిస్తానండి. ములక్కాడల్ని కట్ చేసుకుని జీడిపప్పులో నీళ్ళు పోసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి తీసుకుంటే సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె ఎక్కువే పడుతుంది. ముందుగా జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి. జీలకర్ర వేగిన వెంటనే పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేగించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇవి కలుపుకున్నాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా కొద్దిగా మగ్గినవి ములక్కాడలు, టమాటాలు ఒకసారి కలుపుకొని నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పుని వేసేసుకుని నీళ్ళతో సహా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసుకొని చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ములక్కాడ కూర కూడా రెడీ అయింది. నూనె వదులుతూ చక్కగా ఉడికిపోయింది. మనం ములక్కాడతో చేసుకునే సెకండ్ ఐటెం ములక్కాడతో పప్పుచారు. ములక్కాడలు, క్యారెట్, టమాటా, ఉల్లిపాయలు, చింతపండులో నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. కందిపప్పు కడిగేసుకుని నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకుని తాలింపు వేసేసుకుందాం. తాలింపు వేగాక కొద్దిగా ఇంగు వేసుకుని వెజిటబుల్స్ అన్నీ వేసేసి వేగించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, ములక్కాడలు ఒకసారి మగ్గనిచ్చాక ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి కలిపేసుకుని చింతపండు పులుసు వేసేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టి ఉంచుకున్న కందిపప్పుని పెసరు పోసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని మూత పెట్టి కుక్కర్ మూత కూడా పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. చూసారా, విజిల్ వచ్చినా కానీ నీట్గా ఉంది. 2 విజిల్స్ వచ్చేసినాయండి. ఇంకా కట్టేద్దాం. పోయి కుక్కర్ విజిల్ తగ్గిపోయిందండి. ఆఫ్ చేసాను. పప్పు ఉడిపోయింది. ఇప్పుడు పప్పు మీద వేసుకుని వెజిటబుల్స్ పప్పు కలిపేసుకుంటే పప్పు రెడీ. పప్పుని కవ్వంతో బాగా వెనిపేసుకోవాలి. కూరగాయ ముక్కలు గిన్నెలో వేసేసుకుని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ పప్పుని వేసేసుకుని మరగనిస్తే పప్పుచారు రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొద్దిగా మెంతిపొడి వేసుకుందాం. ఒకవైపు పప్పుచారు, ఒకవైపు ములక్కాడ కూర, 2 ఒకేసారి రెడీ అయినాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. సర్వ్ చేసుకోవడానికి రెడీ.